ISTQB foundation level sample question. You need to update one of the automated test scripts to be in line with a new requirement. Which process indicates that you create a new version of the test script in the test repository? మనకి ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. అందులో మనకి ఒక ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్‌ని అప్డేట్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడనమాట. కింద ఇచ్చిన ప్రాసెస్‌లో ఏది అనేది టెస్ట్ రిపాజిటరీలో టెస్ట్ స్క్రిప్ట్ యాడ్ చేసేదని న్యూ వెర్షన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతది అని అడుగుతున్నాడు. సో, ఆప్షన్స్‌లోకెళ్తే ట్రేసబిలిటీ మేనేజ్‌మెంట్. ట్రేసబిలిటీ మేనేజ్‌మెంట్ అనేది ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ వర్క్ ప్రొడక్ట్స్ మధ్య రిలేషన్‌షిప్‌ని చూపిస్తుందనమాట. సింగిల్ వర్క్ ప్రొడక్ట్‌లో డిఫరెంట్ వెర్షన్‌ని చూపించదనమాట. కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి మెయింటెనెన్స్ టెస్టింగ్. మెయింటెనెన్స్ టెస్టింగ్ అనేది మనకి ఇప్పుడు ఏదన్నా టెస్టింగ్‌లో చేంజెస్ వస్తే ఆ ప్రొడక్ట్‌లో దాన్ని టెస్ట్ చేసి మెయింటెనెన్స్ కింద పెడతారనమాట. కాబట్టి ఇది వెర్షనింగ్‌కి సంబంధించి న్యూ వెర్షన్ క్రియేషన్ దానికి సంబంధించింది కింద రాదు. సో, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది మనకి సిలబస్‌లో ఉంటది ఆల్రెడీ డీటెయిల్డ్‌గా దీని యొక్క డెఫినిషన్. టెస్టింగ్‌ని సపోర్ట్ చేయడానికి మనకి ఏదన్నా కొన్ని చేంజెస్ చేసినప్పుడు సేమ్ వర్క్ ప్రొడక్ట్‌లో కొత్త వెర్షన్ అనేది క్రియేట్ చేస్తానన్నమాట దాని ట్రాకింగ్‌కి. సో, ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి రిక్వైర్మెంట్స్ ఇంజినీరింగ్. రిక్వైర్మెంట్స్ ఇంజినీరింగ్ అనేది మనకి డాక్యుమెంటేషన్ టైపు. అలాగే రిక్వైర్మెంట్స్‌ని మేనేజ్‌మెంట్ చేయడానికి ఈట్లి కోసం అన్నమాట. వెర్షనింగ్‌కి ఇది సంబంధం లేదు. సో, మనకి వీటన్నిటిల్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్.